హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 150 అండి. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్. ఇక మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. కొంచెం అండి పసుపు దీంట్లో కొంచెం వేద్దాం, తర్వాత కూరలు వేసుకుందాం. కొంచెం సాల్టు, కొంచెం నిమ్మకాయ అండి, కొంచెం నిమ్మరసం, ఇంతే అండి. దీంట్లోకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. మనం దీంట్లోకి మసాలాలండి, ఇదిగోండి జీలకర్ర, ఇవి లవంగాయలు, 2 లవంగాయలు అండి, ఒక ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, ఇది ఏమంటారు, ఇది కొబ్బరి, ధనియాలు, ఇది సాజీర అండి, మిరియాలు, ఇంతవరకు అండి. ఇది ఏమో పువ్వు అంటారండి, దీన్ని నాకు గుర్తు రావట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. ఇంతకుముందు నేను అది చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కరెంట్ లేదండి, కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది కరెంటు, అందుకోసం మీకు నీట్గా కనపడుతుంది. ఇంతకుముందు కొంచెం సరిగా కనపడలేదు కావచ్చు. ఇక ఇవన్నీ వేపుకుందామండి, వేపుకుంటప్పుడు చూపిస్తాను. ఇగోనండి, ఫస్ట్ ధనియాలు వేసినానండి, ధనియాలు మిరియాలు వేసినాను, కొంచెం హీట్ అయింది ప్యాను. ఇవ్వండి మిగతా అన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ కరెంట్ మళ్ళీ పోయిందండి, కరెంట్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కనపడుతుంది మీకు కానీ డల్గా కనపడుతుంది. మంట కూడా సిమ్ చేసేసరికంటే మంట కూడా పోయిందండి. కొంచెం తగ్గిద్దామంట. కొంచెం గసగసాలు వేసుకుందామండి, ఇంకా వేడికి మగ్గిపోతుంది. ఆ ప్యాన్ వేడికే సరిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసినాను, ఆఫ్ చేసి పోస్తున్నాను. ఇక ఇంతేనండి. ఇది మిక్సీ పట్టుకుంటప్పుడు కొంచెం కారం వేద్దామండి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు కారం వేయడం మర్చిపోయాను నేను. ఈ కరెంట్ లేకపోతే ఏమీ అసలు ఇది కాదండి. కొంచెం మళ్ళీ మనం కూరలు వేసుకుంటాం కదా, దాన్ని చూసుకొని కొంచెం ఇది మ్యాగ్నేట్ చేస్తానండి. ఇదిగోండి కొంచెం కారం కలిపినాను ఇప్పుడు. ఇదిగోండి బాగానే కనపడుతుంది కొంచెం. కరెంట్ వచ్చాక ఇక చూద్దామండి, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఇవన్నీ అయితే వేపు పెట్టుకున్నాను, మిక్సీ పట్టాలి. మనం వేపుకున్న మసాలాలండి, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇవ్వండి ఇప్పుడు వచ్చిందండి కరెంటు పోతుంది వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుందండి. మిక్సీ పట్టేస్తాను. మనం అల్లం ఎల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఇప్పుడు పట్టింది మిక్సీ, చక్కగా ఇట్లా అయిందండి. ఇదిగో ఇట్లా మిక్సీ పట్టుకున్నాం మసాలాలు మొత్తము. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు వేద్దాం. మనం తీసుకుంది 300 గ్రాములే కాబట్టి తక్కువే కాబట్టి ఇంత సరిపోతుందండి. ఇది మిక్సీ పట్టినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక చుక్క వాటర్ వేసుకుందామండి, కొంచెం ఇది మెదగడానికి చాలు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. సరిపోతుంది ఆయిల్ అది. దీంట్లో బిర్యానీ ఆకు, ఒక దాల్చిన ముక్కండి. ఎందుకని ఇంతకుముందు హోల్ గరం మసాలా వేసి ఉండేదని కదండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా వండుకుందామని. చాలా రకాలు చేసుకోవచ్చండి వేరువేరుగా. ఇది రాతి పువ్వు, బండ పువ్వు అని కూడా అంటారండి. అది వేసేసినాను. మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందామండి. ఇవి ఎర్రగయ్యేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగైనాయండి. ఇప్పుడు మనం 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, తొందరగా నూనెలో వేగుతాయి. ఇవి బాగా మగ్గనిద్దామండి. మనము చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, దాన్ని చూసుకొని వేసుకోవాలి. చాలకపోతే మళ్ళీ వేసుకుందాము. కొంచెము కల్లుప్పు వేస్తుండండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి ఇవి కల్లుప్పు వేస్తే, అందుకోసమని.
ఇంకా ఇవి బాగా మగ్గేంత వరకు ఇలా ఉంచుదామండి క్యాప్ పెట్టేసి. ఈ టమాటా ఉల్లిపాయ అయితే బాగా మగ్గిందండి. మనం దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము, ఏది మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు చికెన్లో. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. కారం మన రుచికి తగ్గట్టు అండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తాను. ఇదిగోండి కారం చాలండి. ఇంతకుముందు మసాలా మిక్సీ పట్టుకున్నదండి, ఇది వేసేద్దాం ఇప్పుడు కారము మసాలా మంచిగా నూనెలో ఉడకాల, ఉడికితే బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టుకోవాలండి మంట. ఇప్పుడుగా సిమ్లోకి టర్న్ చేస్తున్నాను నేను. సిమ్లోనే ఉడికించుకుందాము. సిమ్లో అయితే చక్కగా వచ్చుద్దండి, బాగా ఉడుకుతుంది. ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి చక్కగా సిమ్లో. చూడండి మన మసాలా ఎంతవరకు ఉడికిందో చూద్దాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఏదైనా మీకు చూపించే చేయడం కరెక్టు, అది మీది. మళ్ళీ మీరు ఏదైనా చేసుకుంటే బాగా రాలేదనుకున్న తిప్పుకుంటారు. అందుకోసమని కొంచెం మసాలాలో వాటర్ వేస్తున్నాండి, మీకు చూపిస్తున్నాను. ఏదైనా పర్ఫెక్ట్గా చేసిందే మీకు చూపించాలండి. ఏదైనా ఫ్లాప్ అయితే నేను అసలు వీడియో పెట్టానండి. నేను అసలు మన ఛానల్లో అసలు వీడియో కూడా పెట్టాను. నేను తీసుకోను, తీసేస్తాను. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పెడదాం ఇట్లా. చూడండి చక్కగా మనకి ఆయిల్ సపరేట్ అయ్యింది. చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మసాలాలు మనము. మసాలా ఉల్లిపాయ టమాటా. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెను ఇప్పుడు వేసేయాలండి. వేసేసి బాగా కలపాలి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం అప్పుడప్పుడు డిఫరెన్స్గా చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ వరకు అయితే నేను హోల్ గరం మసాలా వేస్తానండి. నేను ఈరోజు కూడా బగారాకు వేసినాను. బగారాకు కొంచెం దాల్చిన ముక్క వేసినాను. ఇది సిమ్లో ఉడకనిద్దామండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూద్దాం. మసాలాలో ఉడకాలి చికెను. చూద్దామండి మన కర్రీ ఎట్లుందో. చూడండి సూపర్గా ఉడుకుతుంది. ఇదిగో ఇంతవరకు దీంట్లో వాటర్ పోయలేదండి. అప్పుడు మసాలాలో కొంచెం వాటర్ వేసింది. ఇంకా ఉడకాలండి ముక్క బాగా. మసాలాలో మంచిగా ఉడకాలి. ఉడికితేనే మనకు టేస్ట్ సూపర్ జ్యూసీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉడకాలి ఇంకా కొంచెం మసాలాలో. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయింది, బాగా ఉడుకుతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మనం వాటర్ పోసుకోలేదండి, వాటర్ పోసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము, ఎందుకంటే చికెన్తో పాటు అది కూడా ఉడుకుతుంది కదా, అందుకోసమని. మనం మిక్సీ పట్టుకున్న నీళ్ళండి ఇవి, మిక్సీ జార్లో కడిగిన నీళ్ళు. కొంచెం వాటర్లో ఉడకనిద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు వరకు సిమ్లోనే ఉడికిందండి. ఇప్పుడు కొంచెం మీడియంలో పెడదాం. ఇంతేనండి. చూద్దామండి మన కర్రీ ఎట్లా ఉందో. సూపర్గా ఉంది. ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందామండి టేస్టు. నేను ఉప్పు ఎక్కువైతే అని భయపడ్డానండి, చాలా భయపడ్డాను. కానీ ఉప్పు ఎక్కువ కాలేదు, సరిపోలేదు. ఉప్పు ఇంకా సరిపోలేదు కాబట్టి కొంచెం వేస్తున్నాండి. ఇది కల్లుప్పు వేస్తున్నాను. వేడి మీద కల్లుప్పు వేస్తే కరిగిపోతుంది. కల్లుప్పు వేసి ఒకసారి గరిటెతో ఇట్లా కలుపుదాం. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు ఒకేలాగా కాదండి, కొంచెం అప్పుడప్పుడు డిఫరెన్స్గా చేసుకుంటే టేస్ట్ దాని వేరే ఉంటుంది. ఇది రకరకాల మనం ఎట్లా చేసుకుంటే అట్లా ఉంటుందండి టేస్ట్. దీని టేస్ట్ దీనికి. నేను ఇంతకుముందు 2-3 కర్రీలు, చికెన్ కర్రీలు చేసాను, మన ఛానల్ ఉన్నాయి చూడండి. అవి వాటి టేస్ట్ వాటికి, దీని టేస్ట్ దీనికి. కాబట్టి కొంచెం డిఫరెన్స్గా చేసుకుంటే డిఫరెన్స్గా ఈ టేస్ట్ కూడా మనం ఆస్వాదిద్దాం. 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇంకా అంతే. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మన
మన కర్రీ అయిపోవచ్చింది. కొంచెం కొత్తిమీర, చల్లేసి ఇట్లా ఒక 2 నిమిషాలు ఈ వేడి మీదనే ఇది కొత్తిమీర అనేది ఇదైపోతుందండి, మగ్గిపోతుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం మూలాన ఇంకా కొంతమందికి మోటివేషన్ అవుతుందండి, కొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దామండి ఫైనల్గా మన కర్రీ. చూడండి అయిపోయింది. కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందండి, కలర్ఫుల్గా వచ్చిందండి, మామూలుగా లేదు కలర్. గ్రేవీ కూడా చూడండి, మనకి అన్నంలో కలుపుకోవడానికి కానీ, చపాతీకి కానీ, రైస్లోకి కానీ మనకి ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుందండి. ఇంకా చల్లబడిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది. చపాతీకి కానీ, రైస్లోకి కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. దోశలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. దయచేసి మీరు కూడా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన ఇంకా నా ఛానల్ ఇంకా కొంతమందికి మోటివేషన్ అంటే ఇంకా కొంతమందికి చూడడానికి అవకాశం ఉంటుందండి. దయచేసి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దండి ప్లీజ్. ఇంతగా నేను రిక్వెస్ట్ చేస్తున్న కొత్త ఛానల్ నాది. ఇక ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ మరొక వంటతో.